యావత్ తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతన్నలకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు మనం ఈ వీడియోలో రైతు బంధుకు సంబంధించిన పూర్తి సమాచారం మనం డిస్కస్ చేసుకుందాం. రైతులకు రైతు బంధుకు సంబంధించి 1, 2, 3 ఎకరాలు వానాకాలం సంబంధించిన సహాయం విడుదల కాబోతుంది కదా. దీనికి సంబంధించి ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి, ఏ విధంగా మనకు 1, 2, 3 ఎకరాలు మొదటి విడతగా డబ్బులు పడతాయి, 7,500 రూపాయల పంపిణీ కార్యక్రమం ఎప్పుడు ఉంటుంది ఎకరానికి అనేది ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క యావత్ తెలంగాణ రైతన్నలకు నా శతకోటి నమస్కారాలు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతన్నలకు ఈ వీడియో చేరడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్క రైతన్న దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో ఎల్లవేళలా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా యావత్ తెలంగాణ ప్రజలు ప్రజా సంక్షేమ పథకంలో భాగం అయ్యే అవకాశం ఉంది. కావున ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మామూలుగా రైతు బంధు మాజీ సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాత్రం 2 నుంచి 3 మాసాల్లో 1 నుంచి అన్ని ఎకరాల వారికి రైతు బంధు పంపిణీ కార్యక్రమం అయితే జరిగేది. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీఎంగా రేవంత్ అన్న అధికారాన్ని డిసెంబర్ 9వ తారీఖున చేజిక్కించుకున్న నాటి నుండి ఇప్పటి వరకు రైతు బంధు కేవలం 3, 4, 5 ఎకరాల వారికి మాత్రమే పంపిణీ కావడం జరిగింది. మరి మిగతా 5 ఎకరాల నుంచి 15 ఎకరాల వరకు రైతు బంధు కోసం వేచి చూస్తున్న యావత్ తెలంగాణ రైతన్నలకు ఈరోజు ఒక శుభ సూచికగా రావడం జరిగింది. ఎవరైతే 5 నుంచి 15 ఎకరాల వరకు వేచి చూస్తున్నారో వారందరికీ కూడా డబ్బుల పంపిణీ కార్యక్రమం అతి త్వరలో ప్రారంభం కాబోతుంది. మీ అకౌంట్లన్నీ ఫ్రీజ్ కావడం వల్ల, కొన్ని ఫేక్గా అకౌంట్లు యాడ్ చేయడం వల్ల మనము ప్రభుత్వం నుంచి డబ్బుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కానీ డబ్బులు మళ్ళీ రిటర్న్ గానే ప్రభుత్వ ఖాతాల్లో పడుతున్నాయని ప్రజాప్రభుత్వం మరి పేర్కొనడం జరుగుతుంది. ఇది ఇలాగా ఉండగా వానాకాలానికి సంబంధించి 1, 2, 3 ఎకరాల వారికి డబ్బులు విడుదల కావడం జరిగింది కదా. అంటే వానాకాలానికి సంబంధించి జూన్ నుండి ప్రారంభం కాబోతుంది. అయితే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడులను మాత్రం నెలలకు ముందుగానే, అంటే జూన్కు సంబంధించిన పంటలని జూన్కు సంబంధించిన పెట్టుబడి సాయం మాత్రం జూన్లోనే ఇవ్వాలని అనుకుంటుంది. ఎందుకంటే ఇదివరకు మధ్యకాలంలో లేకపోతే చివరి కాలంలో ఇచ్చేది సహాయం. కానీ ఇప్పుడు పంట పెట్టుబడికి ఉపయోగపడే విధంగానే ఈ పంపిణీ కార్యక్రమం కూడా ఉండాలని ఒక వినూత్నమైన ఆలోచనతో ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. మరి ఈ మేలో ఎలక్షన్ కోడ్ ఉంది, జూన్ 5న ఎన్నికల కోడ్ ఎత్తేస్తున్నారు. దాని తర్వాత 15 నుంచి 20 రోజులు మళ్లీ సర్వే చేపట్టి 5 నుంచి 15 ఎకరాల వారికి ఉన్న ప్రతి ఒక్క యావత్ తెలంగాణ రైతన్నకి రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయల చొప్పున జూన్, జూలై మాసంలోనే పంపిణీ కార్యక్రమం ఉంటుందని పేర్కొనడం జరుగుతుంది. దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా ఖరారు కావడం అయితే జరిగింది. ఇప్పటికే 1, 2, 3 ఎకరాల వారికి అయితే మొదటి విడతగా పడతాయని కూడా మనకు వార్తలైతే రావడం జరుగుతుంది. ఏది ఏమైనా ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మన్నికను పొందాలనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతన్నలకు ఒక చిన్న విన్నపం, మీకు ఎన్ని ఎకరాల వరకు భూమి ఉంది, మీకు రైతు బంధు పడిందా పడలేదా, ఒకవేళ పడితే ఎన్ని ఎకరాల వరకు పడింది, పడకపోతే ఎన్ని ఎకరాల వరకు పడలేదు, మీ పేరు, మీ ఊరు కామెంట్ రూపంలో తెలియజేయండి.
మీరు ఈ విధంగా తెలియచేయడం వల్ల ఒక ఖమ్మం వాసి మాకు ఇన్ని ఎకరాల వరకు రైతు బంధు ఉంది, ఇన్ని ఎకరాల వరకు పడిందని తెలియజేస్తే వారి ఖమ్మం జిల్లా వారికి అర్థమవుతుంది, ఓకే ఇంకా రైతు బంధు పడలేదని. మనం ఏమీ లేదు, ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకనగా వానాకాలం యాసంగి డబ్బులు ఈ 2 రోజుల్లో అప్డేట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా పాతవారి పంపిణీకి సంబంధించిన కూడా అప్డేట్ రావడం జరుగుతుంది. మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.